వచ్చాము. రావర్ష ఎట్లా వెళ్ళాలి చూడు. అందరం పడాలిగా. బొర్ర మామిడి. బొర్ర మామిడి నువ్వేం చెప్పదలుచుకున్నావు? ఏం చెప్పదలుచుకున్నా, బాగుంది అంతే. ఏం చెప్పలేను. ఎక్స్పెక్టేషన్స్ బాగా హైగా ఉన్నాయి. లాస్ట్ టైం 2 years అయింది వచ్చి, బాగా డెవలప్ అయింది ఆ ప్లేస్. ఇంకా 2 years అయితే ఇంకా డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంది. అక్కడ చర్చ్ పక్కన ఇల్లు కడుతున్నారు, ఇంకా ఎక్కువ కడితే బాగుంటుంది అనిపిస్తుంది. దాని పక్కన ఇంకా 2 కడుతున్నారు ఎప్పుడు. అవి 2 కట్టి దాని చుట్టూ ఇంకా ఒక్కొక్క సైడ్ ఇంకో 2 కడితే పెరుగుద్ది చర్చ్. ఇంకా మెంబర్స్ వచ్చినాక ఎకనామిక్ స్టేట్ కూడా పెరుగుద్ది. అప్పుడు చర్చ్ని ఎక్స్పాండ్ చేయొచ్చు. ఎక్స్పాండ్ చేస్తే ఇంకా మంది వస్తారు. ఇంకా అది సర్కిల్ లాగా పెరుగుతూనే ఉంటుంది ఆ ఏరియాలో. ఇంకా ఏరియా చిన్న ట్రైబల్ విలేజ్ నుంచి ఒక పెద్ద ఎకనామికలీ స్టేబుల్ విలేజ్ అవుతుంది అనిపిస్తుంది. ఇంకా మెడికల్ కండిషన్లో అక్కడ సరిగ్గా హాస్పిటల్స్ లేవనిపిస్తుంది నాకు. సో అక్కడికి వెళ్ళి ఒక చిన్న హాస్పిటల్లో క్లినిక్ లాంటిది కట్టి అక్కడ ఉంటాం, అక్కడ వాళ్ళు హెల్ప్ చేయడానికి.
ఇప్పుడు మేము ఇక్కడ బొర్రా మామిడిలో ఉన్నాము. ఇప్పుడు నేను అక్కడ విలేజ్ నుంచి బయటకు వచ్చా. ఆ విలేజ్లో వాళ్ళ సిచ్యువేషన్ చూసి నేను చాలా బాధపడ్డా. వాళ్ళు అంత రిమోట్ ఏరియాలో ఎలా ఉండగలుగుతున్నారో వాళ్ళకి బాగా హ్యాట్స్ ఆఫ్ ఇవ్వాలి. ఆ పిల్లలందరూ స్కూల్కి వెళ్ళడానికి బాగా కష్టమవుతుంది. కొండల మధ్యలో నుంచి 4 కిలోమీటర్స్ నడి స్కూల్కి వెళ్ళాలి. ఇంకా స్కూల్లో సరిగ్గా చెప్తున్నారో లేదో కూడా సరిగ్గా క్లారిటీనే ఉండదు. ఇంకా అక్కడున్న సప్లై, వాటర్ సప్లై, ఫుడ్ సప్లై అన్నీ తక్కువ ఉన్నాయి. వాళ్ళకి సరి అయిన ఉద్యోగాలు లేవు. వాళ్ళందరూ అక్కడ ఏదో చిన్న చిన్న పనులు చేసుకుని బ్రతుకుతూ ఉన్నారు. ఇంకా వాళ్ళ హెల్త్ కూడా బాగోదు. అక్కడున్న హెల్త్ ఫెసిలిటీస్ లేవు దగ్గర. అన్ని హెల్త్ ఫెసిలిటీస్ అట్లీస్ట్ 10-12 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాయి. వాళ్ళకి వెళ్ళడం అది చాలా కష్టము. సో నేను ఇంకా ట్రాన్స్పోర్ట్ కూడా లేదు. ఉంటే ట్రాన్స్పోర్ట్ ఒక 2-3 బైకులు ఉన్నాయి అక్కడ. ఇంకా దాని తప్ప ఇంకేం లేవు. చాలా మందికి సిక్ అవుతే వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళడం కూడా చాలా టైం బట్టి చాలా వెరీ బ్యాడ్ అయిపోతుంది అది. ఇంకా నీడ్స్ నాకు చాలా బేసిక్గా అనిపిస్తున్నట్టున్నాయి. అక్కడున్న రోడ్ సిస్టమ్ మొత్తం ప్రాపర్గా డెవలప్ చేయడము, ట్రాన్స్పోర్టేషన్ ప్రొవైడ్ చేయడం ఫ్రీగా, ఇంకా వాటర్ క్యానల్స్ అన్నీ అక్కడ వాటర్ క్యానల్స్ అవ్వకపోతే వాటర్ పైప్స్ వేయడము, అక్కడ కొన్ని ఫార్మ్స్ వాళ్ళు బిల్డ్ చేసుకుని కొన్ని క్రాప్స్ వాళ్ళు గ్రో చేసుకునేటట్టు ఉండము అనిపిస్తుంది. ఇంకా మనం వాళ్ళకి కొంచెం హెల్ప్ చేయొచ్చు. కొన్ని బిల్డింగ్ మెటీరియల్స్, సిమెంటు, శాండ్ అవన్నీ ఇచ్చి వాళ్ళని కొన్ని చర్చెస్ కన్స్ట్రక్ట్ చేసుకునేటప్పుడు వాళ్ళకి ఒక మంచి పాస్టర్ గారు ఉన్నారు. ఆ పాస్టర్ గారు కూడా మంచి సపోర్ట్ ఇస్తూ ఉంటుంటే బాగుంటుంది. వాళ్ళందరినీ స్పిరిచువల్గా గైడ్ చేసి వాళ్ళకి కరెక్ట్ వేగా చూపించడము. నాకేమనిపిస్తుందంటే వాళ్ళకి తెలుగు సరిగ్గా అర్థమైపోయినా వాళ్ళ భాష కొంచెం నేర్చుకుని వాళ్ళకి కూడా సరిగ్గా అర్థమయ్యేటట్టు హెల్ప్ చేసి వాళ్ళ మారుమనసు పొందడానికి బాగా హెల్ప్ అవుతుంది అనుకుంటా. ఇంకా కొన్ని సంవత్సరాల్లో అక్కడ కొన్ని హెల్త్ ఫెసిలిటీస్, స్కూల్స్, ట్రాన్స్పోర్టేషన్. గుడ్ ఈవినింగ్. నేను సంతారి అనే ఊరు గురించి మాట్లాడబోతున్నాను. సంతారి ఒక చిన్న ఊరు. దాంట్లో చాలా పరిస్థితులు చాలా బ్యాడ్గా ఉన్నాయి. అక్కడ ఎలైషా పాస్టర్ అని ఒక అంకుల్ ఉన్నారు. అక్కడ అతను చర్చ్ కట్టడానికి రీసోర్సెస్ లేక బ్యాంబూతో కట్టారు. నేను దాన్ని ఎలా ఇంప్రూవ్ చేయాలనుకుంటున్నాను అంటే కొన్ని రీసోర్సెస్ పంపించడము, అంటే బ్రిక్స్, సిమెంటు అవన్నీ పంపిస్తే వాళ్ళు అక్కడ చర్చ్ కట్టడానికి హెల్ప్ అవుతుంది. సో ఇంకా అక్కడ హెల్ప్ చేసినాక అంకుల్కి మంచి ట్రైనింగ్ ఇచ్చి ఊర్లో ఉన్న వాళ్ళందరినీ బాగా మార్చడానికి బాగా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఇంకా ఊరి దగ్గరలో ఒక స్కూల్ లేదు. అక్కడ స్కూల్ కడితే కూడా పిల్లలకి ఎడ్యుకేషన్ వచ్చింది. ఇంకా ఒక హాస్పిటల్ కట్టినా కూడా కొన్ని చిన్న పెద్ద ఎమర్జెన్సీస్ కూడా అక్కడ ట్రీట్ చేయొచ్చు. ఇంకా థ్యాంక్ యూ.